బిజీ ఎవ్వరు ఉండరు, నేను కాదు, పిఎం ఉండడు, సీఎం ఉండడు, ఏం లేదు, ఛాయల్ కాఫీలు తాక్కుంటే బిజీగా ఉన్నామని చెప్పి రాజకీయ నాయకులు ఈ రోజులలో తలగబడ్డది. మరి అట్లా అనుకుంటే మమ్మల్ని ఇంటర్వ్యూ 2 o'clock రమ్మని చెప్పి 3 o'clock వచ్చారు కన్నా బిజీ ఉన్నట్టే. బిజీ కాదు, అది సిగ్నల్ ప్రాబ్లం. నేను బిజీ ఉండలే, మా సిగ్నల్ ట్రాఫిక్ లో ఇరుక్కపోయినా అంతే, అంతకు మించి నేను బిజీ లేను. కార్లో కూడా ఫ్రీగానే ఉన్నా, నీతో ఫోన్ మాట్లాడినా. ఓకే, నాతోటే ఇట్లా మాట్లాడతారా లేదంటే సాయం కోసం ఎవ్వరు కూడా మీ ఇంటి తలుపు గేట్ తీసినా కూడా ఇదే రకంగా? నేనే చెప్తా, ఎంక్వైరీ చేయాలి మీరు. నియోజకవర్గంలో, మా అమర్పేట నియోజకవర్గంలో 5 డివిజన్లు ఉన్నాయి, మా తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీలు ఉన్నాయి, 16-17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. నేనేం చేసినా, ఎంతమందికి చేసినా అనేది మీరు ఎంక్వైరీ చేసుకో. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు దాదాపు 7-8 నెలలు వస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలు కావచ్చు, మీ పార్టీ నాయకులు అందరూ పూర్తి స్వేచ్ఛ వాయువులతో ఉన్నారా మీరు అందరూ? అంటే స్వేచ్ఛ అంటే ఇప్పుడు పొగుడుకుంటే చెప్పాలంటే సూపర్ బై డూపర్ బై అని అంటారు. మోసపోయిన వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మా చాలా మంది ఉన్నారు, ఇక పెద్దవాళ్ళు ఎందుకు. మాజీ మంత్రి గారు ముఖేష్ గౌడ్ గారి కొడుకైనా పార్టీని చదివినటువంటి త్రిమూర్తులు హైదరాబాద్లో, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, వాళ్ళ ఉలికి లేదు ఇవాళ. పాయింట్ 1. తర్వాత మా తరం నేను అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అయినా, మన మల్కాయగిరి మన ఉప్పల్ సోమశేఖర్ అయినా, లక్ష్మారెడ్డి అయినా, ఇక్కడ పోతే విష్ణు పీజీఆర్ కొడుకు విష్ణు గారైనా, ఇటు పోతే ఎల్బీనగర్లో అనేక మంది, చాలా మంది ఒరిజినల్గా 10 ఏళ్ళ కాలంలో నీళ్లు ఎడారిలో ఒంటలేమి రాజస్థాన్ ఎడారిలో కనుక ఏ రకంగానైతే నీళ్లు లేని తావులలో కూర్చున్నట్టుగా మేము పార్టీని కాపాడినాం. ఇలా మాలాంటి వాళ్ళు అవుపిస్తలేదు. మాటకు ముందు ఒరిజినల్, మాట తర్వాత ఒరిజినల్ అంటారు. ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అన్నా నేను ఎందుకు చెప్తాది, మీరు చూస్తలేరా? మీ మీడియాకి ఎక్కువ తెలుసు, రాజకీయ నాయకులకు మీరు చెప్తే వినాలని. అంటే పార్టీ గెలవ ముందుకు ఒరిజినల్ గా కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం, పార్టీ గెలిచినాక అనవసరం వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. అవసరం లేని వాళ్ళకి మీకు కూడా అదే అనుభూతి అంతే కదా. టికెట్ ఇచ్చి తీసుకోవడం ఇట్లాంటివి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి మేము శిశురాళ్ళం, కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీని ఒక రోజు ఏ రోజు కూడా మా దైవంలాగా భావించుకుంటాం. సోనియమ్మ అంటే మా అమ్మ లెక్క భావించుకుంటాం. తల్లి ఆమె చేతుల మీదనే నాకు పోస్ట్ వచ్చింది నేషనల్. సో నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టం మాకు, ఆ జెండా పిచ్చి మాకు. కాంగ్రెస్ పార్టీ కోసమే బతాం. ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు 100 మంది. ఈ పార్టీ ఓడిపోగానే మళ్ళీ పార్టీలో పోతారు. మేము భూమిగా మేము టికెట్ రాలేదని పోయి పోటీ చేయాలనుకుంటాం తప్ప, మేము నేళ్ళు కష్టపడ్డామని వేరే ప్లేస్లోకి వెళ్ళి ఇండిపెండెంట్ కొట్లాడాలనుకుంటాం. లేకుంటే పెద్దలు మాట్లాడితే మళ్ళీ ఏదో పార్టీకి పనిచేస్తాం తప్ప మేమేం వీళ్ళ లెక్క పార్టీలు చేంజ్ అయ్యి అక్కడ కోట్లు సంపాదించుకొని ఇక్కడ ఏముండవు మాకు. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ కి టికెట్ రాలేదు, ఎందుకు రాలేదు అని అంటే ఇగో ఇట్లా దురుసుగా మాట్లాడతాడు అని చెప్పి కాళ్ళు మొక్కాలనా, అమ్మాయిలను పండబెట్టి పరుపులు వేయాలనా? లేదు కదా. అమ్మాయిలు నేర్పియాలి, మా పార్టీ నేర్పియాలి, మా పార్టీ సిద్ధాంతాలు. కొందరు పెద్దలు మాట్లాడతారు కదా, రాజకీయాల్లో కొన్నిసార్లు తగ్గాలి కొన్నిసార్లు నెగ్గాలని చెప్పి. తగ్గాలి ఎగ్గాలంటే నేనేం తప్పు చేసినప్పుడు తగ్గుతా, తప్పు ఏ రోజు కూడా తప్పు చేయలే. మా సీఎం గారు ఉన్నారు, రేవంత్ అన్న గారు, నమస్తే అన్న అంట. మా బట్టి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, తనని నమస్తే అన్న అంట. ఓకే, అన్ని విధాలుగానే నేను ఉన్నా, ఏ రోజు కూడా తగ్గలేదు ఎక్కలేదు. ఆ రోజు పార్టీ లేనప్పుడు అదేలాగున్నా పార్టీ ఏ వంగి దండాలు పెట్టాలన్నా, పొడుగు దండాలు పెట్టి కాళ్ళ మీద బొర్రు కూడా జపాలు చేయాలని చేయలేం కదా. ఎందుకు చేస్తాం? అవసరం ఏముంది? ఈ రకంగా మాట్లాడితేనే కొంచెం వాళ్ళకి అవతల వాళ్ళకి ఇబ్బందికరం ఉంది. ఇబ్బందికరం ఏముంటది? ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. దొంగ మాటలు ఎందుకు ఏమంటారు? ముందర సాట చాపలు వెనకంగా సురుకు పెట్టాలన్నా, అట్లాంటి వాళ్ళు సెట్ అవుతారా? అవన్నీ అవుతాయి. ఎందుకంటే నాకు రేవంత్ అన్న ఇష్టమే, బట్టి విక్రమార్క ఇష్టమే, వీళ్ళందరికంటే మదన్న ఇష్టమే, ముఖేష్ అన్న ఇష్టమే, దానమన్న ఇష్టమే, మన అంజన్ కుమార్ యాదవ్ ఇష్టమే. తెలంగాణలో 119 అసెంబ్లీలలో మా పార్టీ కాకుండా వేరే ఎమ్మెల్యేలు కూడా ఇష్టమే. నేను ఓనికేం తప్పు చేయలే, ఓనికేం గెట్టు పంచాయతీ భూమి పంచాయతీ గడవ నేను ఏం కబ్జాలు చేసుకోలే. నా సొంతంగా నాకు బాలదందా ఉంది. ఆ పైసలు ఇంట్లోకి వెళ్ళి పైసలు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టినా తప్ప, కాంగ్రెస్ పార్టీ పైసలు తీసుకుని ఏ రోజు నా ఇంట్లో పెట్టి 10 లక్షలు సంపాదించి 1 కోటి రూపాయలు సంపాదించి ఏం అవసరం అన్నా మరి నమ్మిన పార్టీ కోసం సొంత ఇంటి పైసలు ఖర్చు చేసుకొని రాజకీయం చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అంటుంది. 2 అంశాలు మిత్రమా. అమ్మకి జ్వరం వచ్చింది, జన్మనిచ్చింది, మరో జన్మనిచ్చింది కాంగ్రెస్. అట్లా భావించుకుంటే వాళ్ళకి ఏం చెప్పలేవు. అందరికి ఏమో ఇట్లా దులుపుకుంటట్టుంటే మాకు కత్తివేటి ఇట్లా చీరుకుంటట్టుంటది కాంగ్రెస్ అంటే. 3 రంగుల జెండా నన్ను వెళ్తుందంటే ఇట్లా బ్లడ్లోకి వెళ్ళి వెళ్తుంది మాకు, అంతే, ఏం లేదు. అంతటి కరుడు కట్టిన కాంగ్రెస్ వాదైనటువంటి మీరు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారలే నేను.
పార్టీ మారాలి. ఇండిపెండెంట్ పోటీ చేద్దామని పోతే అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళే ఫోన్ చేసి వద్దు నువ్వు పోటీ చేయొద్దని చెప్తే పార్టీకి పనిచేసి పార్టీ మారలేదా? పార్టీ మారలేని వేరే పార్టీ కండువా శ్రీనివాస్ యాదవ్ గారి భుజం మీదికి రాలేదా? పార్టీ కాదు అది, కిసాన్ సంఘం. ఓకే, పార్టీ కాదు అది, కిసాన్ సంఘం సింబల్. నేను ఏది బీజేపీ బీఆర్ఎస్ లాంటి పార్టీలకు పోయి లంగల పార్టీలకు పోయి లంగని కాలే. నేను ఒక రైతు పార్టీలకు పోయి రైతు సంఘం ఉన్న ఒక స్థాంపులో పోయి అల్లకెళ్ళి పోటీ చేద్దామని పోతే అదే కాంగ్రెస్ పార్టీ ఇదే ఆఫీస్కి వచ్చి 4 పెద్ద మనుషులు వచ్చి నువ్వు పోటీ చేయొద్దంటే చలో ఢిల్లీకి పోయినా మళ్ళీ సేమ్ పొజిషన్. 4 రోజులకే పార్టీ మారినట్టంటే వచ్చేడు మంది లంగాలీల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఎమ్మెల్యే పదవులు గెలిచిన సిగ్గులేని లంగానా కొడుకులు, అంటే ఈ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఎందుకంటే మా లోపల పెయిన్ ఉంటది కాబట్టి దొంగనా కొడుకులు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని కూడా మేడంని కూడా తిట్టిన నా కొడుకులు కూడా పోయి అల్లకు పోయి బీఆర్ఎస్ లో పోయి ఇళ్ళ ఉన్న కార్యకర్తల్ని తీసుకొచ్చి బొంద పెట్టిరు, కేసుల పాలు చేసిరు, అనేక మందిని హింస పెట్టిన నా కొడుకులు వచ్చి మళ్ళీ వచ్చి గాన్నే కూర్చుంటుంటే మా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు రాదా బాధ ఉండదా? కోపం బాధ ఉంటది కోపం కంటే. అదే బాధ కోపం మీద బరాబర్ ఉంటాం, ఏమవసరం.